ओं श्री महागणाधिपतये नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। ఈ ఒక్క విషయాన్ని అందరూ కూడా చాలా జాగృతగా గమనించండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఆచరించటమా ఆచరించకపోవటమా అనేటువంటి విషయం ఆలోచన చేసుకోండి. ఏమిటి అంటే, సర్వకార్యాలకు ఎన్నో రకాల ఆటంకాలు వస్తుంటాయి కాబట్టి అనేక ఆటంకాలని పూర్తిగా నిర్విఘ్నం చేసేటువంటిది లక్ష దీపోత్సవం అను మహాక్రతువును ఈ నెల 29, 30, 1 అనగా త్రయోదశి, ప్రదోషం, మాస శివరాత్రి, సర్వేషాం అమావాస్య ఈ 3 రోజులలో అఖండ దీపస్థాపన, 3 ఉదయాలు 3 రాత్రులు అఖండంగా వెలిగేటువంటి విశేషమైన అఖండ దీపస్థాపన, అలాగే 366 ఒత్తులతో ఒక్కొక్క జ్యోతి వెలిగించడం, అలా 366 జ్యోతుల్ని వెలిగించడం అనేటువంటిది విశేషంగా నడుస్తుంది. అయితే ఇది 3 రోజులు కూడా విడివిడిగా యథావిధిగా నడుస్తుంది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క మహాక్రతువుని చూడగలరు. ఎందువల్లనంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, 72 గంటలలో మన దోషాల్ని భస్మం చేసే మహత్తరమైన క్రతువు ఇది. బహుశా మీరెవరు కూడా ఆ విధానాన్ని అనుసరించి నిర్వహించటం ఇంతవరకు చూసి ఉండరు. అంతటి అద్భుతమైనటువంటి మహాక్రతువును ఎల్బీ నగర్ వద్ద మన భారతీయ శంకరపీఠంలో నిర్వహించడం జరుగుతున్నది. అయితే ప్రతి ఒక్కరూ కూడా గోత్రనామాలతో ఇందులో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనగలరు. 2, ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క మహాక్రతువులో మనకు 1200 ప్రమిదలు, 1300 ప్రమిదలు, 1200 ఒత్తుల కట్టలు, 360 ఉండేటువంటి ఒత్తుల కట్టలు 1200 కావాలి, 112 కిలోల నువ్వుల నూనె, అలాగే 36 కిలోల నెయ్యి అనేటువంటిది ఈ క్రతువుకి చాలా అవసరం. శక్తి గలవారు, దాతృత్వం గలవారు ముందుకు వచ్చి ఈ ద్రవ్యాలలో ఏదైనా సరే అందించి ఈ ఒక్క మహాక్రతువును ముందుకు నడిపించి జయప్రదం చేయగలరు. ఇందులో మాస శివరాత్రి రోజు నాడు అనగా 30వ తారీఖు 360 కలశాలతో ఈశ్వరుడికి, మన దగ్గర రజత శివలింగం ఇంత ఉంటుంది పెద్దది, ఈ రజత శివలింగంతో ఆ రజత శివలింగమునకు 366 కలశాలతో అభిషేకం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్క క్రతువులో అందరూ ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి నోచుకోగలరు. ఎందువలనంటే, ఈ యొక్క అఖండ దీపము అనేటువంటిది 3 రోజులలో సుమారుగా 1,00,000 ఒత్తులు అందులో మనం వేయటం జరుగుతుంది. మీరు కనుక రాగలిగితే మీ స్వహస్తములతో నేతిలో తడిపి ఉంచినటువంటి ఆ ఒక్క ఒత్తుల కట్టల్ని మీ చేతులతో ఆ అఖండ జ్యోతిలో వేయవచ్చు. అలాగే ఈ 366 మహాలింగ ప్రస్తారణతో ఏర్పాటు చేసినటువంటి దీపోత్సవంలో చక్కగా మీ స్వహస్తాలతో మీరు అంటించుకోవచ్చు, ఆ దీపాలని ముట్టించవచ్చు. కాబట్టి ఈ ఒక్క చక్కటి మహావైదిక క్రతువుని ఆదరించి ధనవస్తు రూపేణ సహకరించి ముందుకు నడిపించి జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి. ఈ ఒక్క మహాక్రతువు మనకు ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ పరిసరాలలో మన భారతీయ శంకరపీఠం ఉంది, అక్కడ జరుగుతుంది. ప్రత్యక్షంగా పాల్గొందామనుకున్న వారు దీని కింద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కనుక సంప్రదించినట్లయితే మీకు లొకేషన్ అది పంపబడుతుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.